గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు శని వక్రగతిని పొందడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ శని వక్రగతిని పొందడం వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి, ఏ విధంగా ఉండబోతుందనే తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 138 రోజుల పాటు శని వక్రగతిలో మనకి జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు రాత్రి 12 గంటల 5 నిమిషాల వరకు కూడా 138 రోజుల పాటు శని రేవతి ఉత్తరాభాద్ర నక్షత్రంలో మీనరాశిలో వక్రగతిలో పొందటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా పొందటం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. తల్లి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం ఒకటి. ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల అనేది బాగుంటుంది. వాళ్ళు ఏదైతే చేయాలనుకున్న పని ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసే అవకాశం ఉండటం. అలానే ఇక్కడ ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎలాంటివి రావు, ఆటంకాలు రావు. వ్యాపార పరంగా ఎలాంటి ఆటంకాలు లేవు. నూతన వ్యాపారాలకు తెరదీయటం ఒకటి. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం వీళ్ళకి. విద్యార్థులకు అనుకూలమైన కాలం. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ఒకటి. అలానే ఈ రాశి వారికి వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా గోచారీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళటం అంటే 3 రకాలుగా ఉంటుంది. కంపెనీ త్రూ వెళ్ళే అవకాశాలు ఒకటి ఉంటాయి. విజిటింగ్ వీసా మీద వెళ్ళే అవకాశం ఒకటి ఉండటం. అక్కడ ఏదైతే డైరెక్ట్ అక్కడ ఉద్యోగం లభించే అవకాశాలు కూడా వీళ్ళకుంటాయి. అక్కడ బిజినెస్ పరంగా కూడా ఉత్పత్తులు స్టార్ట్ చేయటం ఒకటి. రకరకాల బిజినెస్ దానిలోకి దిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే వివాహ శుభ కార్యక్రమాలు అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గతంలో ఏదైతే వివాహాలు జరగకుండా ఆగిపోయిన బ్రైడ్ గ్రూమ్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళకి ఆగిపోయినాయో ఇప్పుడు మళ్ళీ వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం ఒకటి. వివాహాలు కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే లగ్జరీ వాహనాలు కొనుగోలు చేస్తారు. అంటే బంగారు ఆభరణాలు ఒకటి, దుస్తులు ఒకటి, అలా ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలస్యం చేస్తుంటారు సహజంగా. అంటే ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. ఏదో రకంగా అంటే లవ్ అట్రాక్షన్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. పైన గొడవ జరిగిన తర్వాత కిందకెళ్ళి వెటకారంగా నవ్వుకునే అవకాశాలు ఉంటాయి. ఏది దానికి కూడా ముందుకు వెళ్లకుండా సందిగ్ధ స్థితిలో ఉండి దీర్ఘకాలిక ఆలోచనలు చేసి సమయాభావాన్ని ఎక్కువ గడుపుతుంటారు వృశ్చిక రాశి వాళ్ళు. అంటే రాస్యాధిపతి కుజుడు. ఆవేశపూరితమైన నిర్ణయాలు ఉంటే స్లోగా ఉంటారు, లేకపోతే ఆవేశపూరితంగా ఉంటారు. అంటే లౌకిక భావం అనేది కొంత తక్కువగా ఉంటుందని అర్థం వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి సహజంగా ఎలా అంటే తృతీయ చతుర్థ రాస్యాధిపతి పంచమ స్థానంలో ఉండి వక్రగతిలో ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలుస్తాయి. కేవలం నాట్ ఓన్లీ ఫాదర్ విషయంలో కూడా కొద్దిగా కేర్గా ఉండాలి. అలానే వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలానే కోర్టు సమస్యలు ఒకటి, పిత్రార్జిత విషయంలో సమస్యలు రావటం ఒకటి, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేకపోవటం ఒకటి. అంటే భావ ఉద్వేగాలకి ఎక్కువగా లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే భార్యాభర్తల మధ్యలో కలయిక, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనుకూలంగా ఉంటుంది. అంటే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, అలానే ప్రాథమిక విద్య చదువుతున్న వ్యక్తులు 10th క్లాస్లోపు ఉన్న వ్యక్తులు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే ఆరోగ్యపరంగా ఉండే సమస్యలు రాకుండా కూడా చూసుకోవాలి. అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. అయితే వీళ్ళు ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని విషయాలు ఎలా ఉంటుందంటే వీళ్ళ యొక్క ఒక క్యారెక్టరైజ్లోకి వెళ్తే లేట్ చేస్తుంటారు పనులు. అంటే డిలే, అంటే చేద్దాం చూద్దాం అనే లోపల కాలయాపన జరుగుతుంది. అంటే టైం పాస్ జరుగుతుంటుంది. అలానే భావ వ్యక్తీకరణ అనేది ఒక టైంలో బాగా ఎక్కువగా ఉండటం, ఒక టైంలో మరింత డౌన్ఫాల్ అవుతుంది. అయితే డౌన్ఫాల్ లేకపోతే హైజెనిక్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే నెంబర్ 1గా ఉండే అవకాశాలు ఉంటుంది. అంటే లో లెవెల్, హై లెవెల్, మధ్యలో ఉండే మిడిల్ లెవెల్ని తీసుకోరు వీళ్ళు. అంటే ఒక బట్టలు కట్టుకోవటం కానీ, ఒక లెవెల్లో ఉండటం కానీ, వాళ్ళు ఏముందిలే అన్నట్టు ఆలోచన చేస్తున్నారు. అంటే లైట్గా తీసుకుంటారు విషయాలు. అలాంటివి కొన్ని సందర్భాల్లో పనికిరావు. కొద్దిగా జాగ్రత్త వ్యవహరించాలి. అయితే వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికల్లా
కొద్దిగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. అలానే ఆకస్మికంగా ధనలాభం, మొండి బాకీలు వసూలు కావటం వంటి విద్యార్థులకు అనుకూలంగా ఉండటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, ఇంటిలో గృహ ఉపకరణ వస్తువులు కూడా వీళ్ళు కొనుగోలు చేస్తారు. అంటే కొద్ది జాగ్రత్తగా ఆలోచన చేసి జీవితాన్ని సెట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి బాగుంటుంది గురుగారు? తప్పకుండా వీళ్ళు పరిహారం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సరే ఈ పంచమ రాశిలో ఈ శని రెట్రోగ్రేడ్లో వెళ్ళటం వల్ల శని యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆరోగ్యపరంగా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి, నువ్వులు దానం చేయటం ఒకటి, దానితో పాటు ప్రత్యేకంగా చిన్నమస్తాదేవి ధూమవతి స్తోత్రాలు, దక్షిణకాళి యొక్క స్తోత్రము, ఏదైనా సరే శివాలయం యొక్క సందర్శన చేయటం, అలానే నువ్వులతోటి తెలలతోటి హోమం చేసుకోవటం, శని యొక్క జపం చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. అంటే గో సేవ కూడా ఇక్కడ ప్రధానమే. కాలభైరవాష్టకాన్ని కూడా చదువుకోవాలి. కాలభైరవాష్టకాన్ని కూడా శనివారం 11 సార్లు కాలభైరవాష్టకాన్ని మంత్రకాన్ని చదువుకోవటం ఒకటి, కార్తవీర్యార్జునుడి యొక్క స్తోత్రాన్ని కూడా చదవటం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.